బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత కొనసాగుతున్న తరుణంలో తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ హుస్సేన్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. విద్యార్థి నాయకుడు ఇంకిలాబ్ మంచు నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యలో ప్రభుత్వ కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని హదీ సోదరుడు ఒమర్ సంచలన ఆరోపణలు చేశారు. హదీకి న్యాయం జరగకపోతే పూనస్ ప్రభుత్వం కూడా గతంలో షేక్ హసీనా మాదిరిగానే దేశం విడిచి పారిపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలను అడ్డుకోవడానికి ఈ హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలంటే అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలని అమెరికా చట్టసభ్యులు సూచించారు. అటు మీడియా సంస్థలపై దాడులు, బెదిరింపులు కూడా పెరగడం గమనార్హం. గ్లోబల్ టీవీ హెడ్ నాజిన్ మున్నేని తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేయడం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతకు నిదర్శనం. అంతర్జాతీయంగా మరియు దేశీయంగా ఆత్మరక్షణలో పడేశాయి.